హలో అండి, శ్రోతలకు నమస్కారం. నేను మీకు ఈరోజు చదివి వినిపించబోయే కొత్త నవల శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన మరో మంచి నవల అండి. వెన్నెల్లో మల్లిక అనే నవల. ఈ నవల మీకు అందరికీ తప్పక నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళితే, రాత్రి 8 గంటలు అవుతోంది. రోడ్ల మీద వాహనాల రద్దీ అప్పుడప్పుడే తగ్గుతోంది. వీధి దీపాలు పొగమంచు వ్యాపించి లో వోల్టేజ్తో మగత నిద్రలా కొనుకు తీస్తున్నాయి. సిటీ నడి రోడ్డున ఉన్న ఆ పెద్ద పార్కు ఇప్పుడిప్పుడే నిద్రకి సర్దుకుంటున్నట్టు సందడి తగ్గి ప్రశాంతత అలుముకుంటోంది. స్కూల్ పిల్లలు చాలామంది సాయంత్రం పార్కుకి వెళ్ళి వచ్చినట్టు గుర్తుగా ఆట స్థలం దగ్గర చాక్లెట్ల రేపర్లు, బిస్కెట్ ప్యాకెట్ కాగితాలు, ఖాళీ ఐస్ క్రీమ్ ప్యాక్లు విరివిగా పడి ఉన్నాయి. అక్కడున్న బెంచీ మీద 12 సంవత్సరాల బాలిక ఒద్దికగా ముడుచుకొని పడుకుని, గౌన్ కాళ్ల కింద వరకు లాక్కుని పక్కకు ఒత్తిగిరి చెంపకి చేయి ఆనించుకొని గాఢ నిద్రలో ఉంది. చెట్టు కొమ్మల సందుల్లోంచి విరిజల్లులా పడుతున్న వెన్నెల్లో ఆ పసిముఖంలో అప్పుడప్పుడే అంకురిస్తున్న లేలేత యవ్వనం ఈ ప్రపంచంలో ఏ సుందరమైన అత్యంత నాజూకైన విషయంతో పోల్చలేనట్టుగా ఈ సృష్టి అద్భుతం ఆ బాలిక గాఢ నిద్రలో మూసుకున్న రెప్పల మీద, కొద్దిగా తెరచిన నోటి మీద రంగరించి పోసినట్టు ఉంది. తైల సంస్కారం లేక శ్రద్ధగా దువ్వని జుట్టు చిరు అలలుగా ఆమె ముఖం మీద రెపరెపలాడుతుంది. ఆమె చేతిలో గట్టిగా గుండెలకి దగ్గరగా పట్టుకుని ఉన్న కోతి బొమ్మ చెక్కది ఉంది. ఆమె నిద్రపోతున్న బెంచీ దగ్గరే చిన్న అల్లిక బుట్టలో పసిపాప తాగే పాల సీసా, నాప్కిన్ ఉన్నాయి. ఆ అమ్మాయి పడుకున్న బెంచీకి చాలా దూరంలో ఒక అతను పచ్చికలో వెల్లికిలా పడుకుని తల క్రిందల చేతులు పెట్టుకుని ఆకాశంలో నుంచి కురుస్తున్న వెన్నెలని తదేకంగా రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. అతను యవ్వనవంతుడు, స్ఫురద్రూపి. ఆ కళ్ళు చాలా కళగా, చాలా తెలివిగా ఉన్న ఆ వెన్నెలని తదేకంగా చూడటంతో ఒక నిస్తేజం కనిపిస్తోంది. అతని ముఖంలో ఏదో బాధ. అతని హృదయాంతరాల తలుపుల్ని పిడికిళ్ళు బిగించి బాదుతున్న ఆరాటం. ఆ తలుపులు తెరవబడటం లేదు. ఆ తలుపుల అవతల ఏముందో తెలుసుకోవాలని అతని ఘర్షణ. అతను ఓడిపోతున్నాడు. అతనిలో పోరాడి పోరాడి అలసిపోయి కుప్పకూలిన వివసత్వం. తనకిక దారి లేదు. తనేమిటో తనకి అర్థం కావటం లేదు. అతని దవడ ఎముక బిగిసింది. కుడి బుగ్గ బిగించినట్టు అయింది. ఆ చీరతో అతని బుగ్గ మీద అందమైన పొడుగాటి గీతలా సొట్టపడింది. అది అతని ముఖానికి మరింత అందం తెచ్చింది. అతను తల వెనుక ఆనించుకున్న కుడి చెయ్యి తీసి నుదుట ఆనించుకున్నాడు. ఆ చెయ్యి క్రమంగా పిడికిలిగా బిగిసింది. అతని మనసులో బాధ సుడిగుండంలో తను మునిగిపోకుండా రక్షించుకోవాలని చేస్తున్న ప్రయత్నంలా ఉంది. పార్కులో గడియారం 8 గంటలు కొట్టింది. అతను నుదుట మీద నుంచి చెయ్యి తీసి ఆ చెయ్యి ముఖానికి ఎదురుగా పెట్టుకుని పిడికిలి బిగించిన చెయ్యి తెరిచి చూస్తున్నాడు. భరించలేని ఈ బాధతో చావటమా, ఆస్తో మరికొన్నాళ్ళు బ్రతకటమా? అతని మనసు కట్లు తెచ్చుకున్న పందెపు గుర్రంలా చావు వైపు పరిగెత్తుకుపోవటానికి గింజుకుంటోంది. అతని ఆలోచనలు అంతర్మదనపు సుడిగాలిలో చిగురుటాకులా ఎగురుతున్నాయి. ఉన్నట్టుండి అరుపులు వినిపించాయి. ఈ లోకానికి దూరంగా సుందరంగా వెళ్ళిపోవటానికి పెరుగులాడుతున్న అతని మనసుకి ఆ అరుపులు వినిపించి అర్థం అవటానికి 1 నిమిషం పట్టింది. అతను తల తిప్పి చూశాడు. సుదూరంగా బెంచి మీద 2 వ్యక్తులు నవ్వుతూ దేన్నో పట్టుకోవాలని చూస్తున్నారు. చిలక చిలక అంటున్నారు. లేత కంఠం హాహాకారం చేస్తున్నట్టుగా అరుస్తోంది. ఆ అరుపులు విన్న కొద్దీ వారి నవ్వులు ఉండి ఉండి వచ్చిపడి వడగళ్ల వానలా ఉన్నాయి. లేత కంఠం గట్టిగా అరచింది. ఆ లేత కంఠం అరుపు వినగానే అతని మనసులో రైలు ఇంజన్ లాంటి రొద. ఏదో దందన్మని ఫాస్ట్గా మీదికి వస్తున్న ధ్వని. చెవులు బద్దలవుతున్నాయి. ఆ బాధ భరించలేనట్టు అతను చెవులు మూసుకున్నాడు. ఇంతలో హాహాకారాలు చేస్తున్న అమ్మాయి, రేడికోన్లా ఆ పచ్చగడ్డిలో పరుగులు తీస్తున్న అమ్మాయి వెన్నెల్లో దూరంగా కూర్చొని కనిపించిన అతని వైపు బాణంలా దూసుకొచ్చి ఏడుస్తూ అతని వెనుక కూర్చొని అతని నడుం చుట్టూ గట్టిగా చేతులు పెనవేసి అతని వీపు మీద ముఖం దాచేసుకుంది. అనుకోని ఈ సంఘటనకి అతను దిమ్మెరపోయాడు. దూరం నుంచి పడుతూ లేస్తూ తడబడుతున్న అడుగులతో నడుస్తూ నోటి నుంచి వచ్చే దుర్వాసనని రెట్టింపు చేసే అసభ్య పదజాలంతో ఇటు అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు అతన్ని చూసి ఆగారు. ఏమిటి అన్నాడు అతను. విషయం ఏమిటో తెలియదు, గొడవ ఏమిటో అర్థం కాదు. అమ్మాయి మాత్రం రక్షణ కోసం తనని ఆశ్రయించింది అని తెలుస్తోంది.
అదా అది తడబడే మాటలతో అన్నాడు. షటప్, అతను అరచాడు. అతని కంఠం ఉరిమినట్టే ఉంది. అతను ఆ అమ్మాయిని వదిలించుకుని లేచి నిలబడ్డాడు. ఏమిట్రా మీరు చేస్తోంది? పిడికిలు బిగించాడు. అతనికి ఆవేశం వచ్చేసింది. ఆపుకోలేనట్టు ఈడ్చి అతని చెంప మీద కొట్టాడు. అతను ఆ దెబ్బకు తూలి నేల మీదకి పడబోతుంటే ఇంకో అతను పట్టుకుంటూ, ఏంటి సార్, ఏదో తమాషాకి మీ పిల్లని మాకేం తెలుసు, క్షమించేయండి, చెయ్యి ఎత్తి నుదుటన తాకించి సలాం కొట్టాడు. ఇద్దరూ తులుతూ వెళ్ళిపోయారు. అతని కాలికి ఏదో గట్టిగా పట్టుకున్నట్టు అనిపించి తలదించి చూశాడు. చిన్నగా కారు మబ్బు లాంటి తల అతని మోకాలికి అనుకుంది. రెండు చేతులు అతని కాలుని గట్టిగా పట్టుకున్నాయి. వెక్కిళ్లతో కూడిన ఏడుపుతో ఆ చిన్నారి శరీరం కంపిస్తోంది. అతను వంగి ఆమెను లేవదీశాడు. ముఖం బలవంతంగా చేతులతో పట్టి ఎత్తాడు. వెన్నెల్లో కన్నీటి చారికలు మెరుస్తున్నాయి. కళ్ళు భయంతో రెపరెపలాడుతున్నాయి. ఏడుస్తున్న ఆ పసిముఖం అతని మనసుని కుదిపివేసింది. అతని ఆంతర్యంలో దుఃఖం కెరటంలా ఉవ్వెత్తున లేచింది. అతను తనకు తెలియకుండానే మోకాల మీద వంగి కూర్చుని ఏడుస్తున్న అమ్మాయిని దగ్గరికి తీసుకున్నాడు. అతనికి చాలా దుఃఖం వస్తుంది. అది ఉధృతమైన వరద. లాకుల తలుపుల్ని బ్రద్దలు కొట్టి బయటపడటానికి పరవళ్లతో శక్తివంతంగా వస్తున్నట్టుంది. అతనికి ఆశ్చర్యంగా ఉంది. తనలో మంచముద్దులా ఘనీభవించిన నిస్తేజత ఏమైంది? తనకింత ఏడుపు వస్తుందేమిటి? ఏమిటి బాధ? అసలు ఈ అమ్మాయి ఎవరు? నీ పేరేమిటి? అడిగాడు. మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికా? మరే దీపుని పార్కుకు తీసుకువచ్చాను. చివరి మాటలు లోతైన గోతిలోకి ఆమెను తోసినట్టు కంఠం పీలగా అయ్యింది. కళ్ళు భయంతో ఆల్చిప్పల్లా అయినాయి. దీపు అంది. దీపు ఎవరు? అడిగాడు. మళ్ళీ అతన్ని వదిలి బాణంలా దూరంగా ఉన్న బెంచి దగ్గరికి పరిగెత్తింది. అక్కడ అల్లిక బుట్ట, అందులో నాప్కిన్లో చుట్టిన పాల సీసా భద్రంగా ఉన్నాయి. దీపు బిగ్గరగా అరచింది. ఆ కంఠం భయంతో కంపిస్తోంది. ఆ అమ్మాయి బుట్ట పట్టుకుని బాణంలా పరిగెత్తుకుని అతని దగ్గరికి వచ్చింది. దీపు లేడు అంది. దీపు ఎవరు? అడిగాడు. మా దీపు. అమ్మో, అమ్మగారు నన్ను చంపేస్తుంది. అయ్యో దీపు, ఎక్కడుంటారు మీరు? అడిగాడు. అయ్యో, దీపు ఎక్కడికి వెళ్ళాడో? నేను కొంచెం సేపే అని బెంచి మీద నిద్రపోయాను. దీపు అతనికి ఆ అమ్మాయికి కమ్యూనికేషన్ కుదరటం లేదు. ఆ అమ్మాయి లేదా చేతుల స్పర్శ, ఆమె బాధ, అతని మనసులో ఏదో ఆగ్రహం, ఆవేశం, నిస్సహాయత కెరటాలుగా వచ్చి అతని మస్తిష్కాన్ని తాకి వెళుతున్నాయి. ఆ బాధ ఎందుకు అతనికి అర్థం కావటం లేదు. తనకి మతి చాంచల్యం ఉన్నట్టేం లేదు. పార్కులో గడియారం 8 గంటలు కొట్టడం అర్థమైంది. ఆ అమ్మాయి కళ్ళల్లో భయం, బాధ అర్థమైనాయి. ఇది రాత్రి అని, వెన్నెల పిండారు పోసినట్టుగా ఉందని, జగత్తు అందంగా ఉందని అర్థమవుతుంది. కానీ ఎక్కడో ఏవో మూసుకుపోయిన తలుపులు తెరవటం తనకి సాధ్యం కావటం లేదు. నాకు భయం వేస్తోంది. అతని చేయి పట్టుకొని కుదుపుతూ అంది. శూన్యంలోకి తదేకంగా చూస్తున్న అతని దృష్టి మెల్లగా బలవంతంగా ఆ అమ్మాయి వైపు తిరిగింది. దీపు కనిపించటం లేదు. ఎట్లా? ఆ అమ్మాయి ఏడుస్తోంది. అతను ఆమె నుదుట చూశాడు. తల్లోంచి రక్తం కారుతోంది. అతనికి కంగారు వేసింది. అయోమయంగా అనిపిస్తుంది. రక్తం, ఎర్రటి రక్తం, ప్రాణాన్ని రక్షిస్తూ శరీరంలో పదిలంగా ఉండాల్సిన రక్తం వృధాగా బయటకు వెళ్ళిపోతోంది. అతను అమాంతం ఆ అమ్మాయిని ఎత్తుకున్నాడు. దీపు, అమ్మాయి ఏడుస్తూ అడుగుతోంది. ఆమె తలని కదలనీయకుండా కుడి చేత్తు అదిం పట్టుకున్నాడు. అతను ఆ అమ్మాయిని భుజాన వేసుకుని వడివడిగా పెద్ద పెద్ద అంగులు వేసుకుంటూ చెట్ల నీడల మధ్య నుండి వెన్నెల నీరు దోబాసులు ఆడుతున్న చోట నుంచి గేటు బయటకు వచ్చాడు. ఆటో పిలిచాడు. ఆటో వచ్చి ఆగింది. ఎక్కడికి సార్? ఆటో అతను అడిగాడు. అతను ఆలోచించాడు. అడ్రస్ గుర్తు రాలేదు. నేను ఎలా వెళ్ళాలో చెబుతాను పద. ఎక్కి కూర్చుని ఆ అమ్మాయిని పదిలంగా ఒడిలోకి తీసుకుంటూ అన్నాడు. సార్, చాలా దూరం అయితే నేను ఆటో అతను నసిగాడు. రిటర్న్ పేరు ఇస్తాను పద అన్నాడు. ఆటో స్టార్ట్ అయింది. ఆటో సరాసరి బంజారా హిల్స్లోని తూర్పు వైపున ఉన్న వీధిలో 10వ నెంబర్ ఇంటి ముందు ఆగింది. గేటు దగ్గర కూర్చుని ఉన్న గూర్ఖా ఆటోలో వచ్చిన వ్యక్తిని చూడగానే సలాం కొట్టి గేటు బార్లా తెరిచాడు. ఆటో వచ్చి పోర్టికోలో ఆగింది. అతను ఆ అమ్మాయిని ఎత్తుకుని జాగ్రత్తగా దిగి భుజాన వేసుకున్నాడు. జేబులోంచి పర్స్ తీసి ఆటోమీటర్ చూసి పైన ఎక్కువ వేసి ఇస్తూ, ఇదిగో నీ రిటర్న్ ఫేర్ అంటూ ఇచ్చాడు. ఆటో అతను సంతోషంగా నమస్కరిస్తుంటే అతను పట్టించుకోలేదు. అతని గొంతు పసిగట్టినట్టు లోపలెక్కడో ఉన్న కుక్క గట్టిగా మరగసాగింది.
ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. అతను అమ్మాయిని భుజాన వేసుకుని మెట్లెక్కి వచ్చి గుమ్మం పక్కన ఉన్న కాలింగ్ బెల్ గట్టిగా నొక్కాడు. కాలింగ్ బెల్ పైన డాక్టర్ వైజయంతి MDDM న్యూరాలజీ అని నేమ్ ప్లేట్ ఉంది. కాలింగ్ బెల్ మోత వినగానే ఇంటి లోపల కుక్క అరుపు ఇంకా ఎక్కువైంది. ఆ అరుపు ఆగటం లేదు. ఒకటే గోల్ చేస్తున్నట్లుగా ఉంది. లోపల డ్రాయింగ్ రూమ్లో సోఫా పక్కన ఉన్న ఫోన్లో పింక్ నైటీ ధరించిన ఒక యువతి మాట్లాడుతూ, విజయ్కి అట్లా వెళ్ళే అలవాట్లేదు అంకుల్. ఏదైనా ఎక్కడైనా యాక్సిడెంట్ అయ్యిందా అని భయంగా ఉంది. లైబ్రరీలో, ఇండియన్ కాఫీ హౌస్లో, బిర్లా మందిర్ దగ్గర, ట్యాంక్ బండి దగ్గర ఎక్కడా లేడు. ఒక్క నిమిషం అంకుల్, కాలింగ్ బెల్ మోగుతోంది, ఇప్పుడే వస్తాను, ప్లీజ్ వెయిట్. ఫోన్లో ఎంతో సున్నితంగా చెప్పిన యువతి అరుస్తున్న కుక్కని చూస్తూ కోపంగా, షటప్ బాబీ, డోంట్ మేక్ వాయిస్, ఐ విల్ కిల్ యూ అరచినట్లుగా అంటూ పరుగున వచ్చి తలుపులు తెరిచింది. అప్పటికే కాలింగ్ బెల్ మూతతో ఇల్లంతా మారుమోగుతోంది. వస్తున్న తలుపులు కాస్త తెరచిన యువతి గుమ్మంలో నిలబడిన వ్యక్తిని చూడగానే వెంటనే తలుపులు బార్లా తెరిచేస్తూ, విజయ్, ఎక్కడికి వెళ్ళావు, ఏమైపోయావు, నీకోసం ఎంత హడలి చేస్తున్నానో తెలుసా అసలు? ఆమె ముఖంలో చాలా గంటల నుంచి పొందుతున్న ఆందోళన ఆగ్రహంగా మారి అతని మీద జడివాన్లా కురుస్తోంది. అతను ఆమె మాటల్ని రవ్వంత కూడా పట్టించుకోలేదు. కాస్త ఆలస్యంగా వస్తానని ఒక్క చిన్న మాట చెప్పవచ్చుగా, మొత్తుకుంటున్నట్లుగా అంది. గొలుసుకు కట్టేసిన కుక్కపిల్ల అతన్ని చూడగానే దగ్గరికి రావాలని ఆరాటపడుతూ ఎగురుతోంది. అతను ఈ గొడవే పట్టనట్టు భుజాన వేసుకుని వచ్చిన అమ్మాయిని సరాసరి తీసుకువెళ్ళి ఎదురుగా ఉన్న ఖరీదైన సోఫాలో పదిలంగా పడుకోబెట్టాడు. ఎవరి అమ్మాయి? వైజయంతి అప్పుడు కానీ ఆ అమ్మాయిని గమనించలేదు. అతను మాట్లాడలేదు. దిండుని ఆమె తలని అపురూపంగా ఎత్తి జాగ్రత్తగా అమరుస్తున్నాడు. వైజయంతి ఆ పిల్ల బట్టలు చూసింది. ఎవరో పసిపిల్లలా ఉంది. విజయ్, నిన్నే. ఎవరా అమ్మాయి? నీ షర్ట్ నిండా రక్తం ఏమిటి? గట్టిగా అడిగింది. అతను ఆమె మాట వినిపించుకోలేదు. సరాసరి పక్క గదిలోకి వెళ్ళి అల్మైరా తెరచి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తెచ్చాడు. నేను అడుగుతున్నది నిన్నే, తల నిలదీసినట్టు అడిగింది. అతను ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఆమె చేతిలో పెట్టాడు. వేలితో చూపిస్తూ, ఆ అమ్మాయికి తలకి బాగా దెబ్బ తగిలింది, రక్తం చాలా పోయింది. నువ్వు వెంటనే కట్టకపోతే చాలా ప్రమాదం, చచ్చిపోవచ్చు. ఆ అమ్మాయి చచ్చిపోవటానికి వీలు లేదు. నువ్వు రక్షించాలి. అతని కంఠం కంపించింది. వైజయంతి అతని వైపు ఆశ్చర్యంగా చూసింది. అతని ముఖంలో అంత ఆందోళన ఎప్పుడూ చూడలేదు. నిస్తేజంగా చూపులు శూన్యంలో చిక్కబడిపోయినట్టు యంత్రంలా మసలే అతనిలో ఆపుకోలేకపోతున్న ఆవేశం. ఆమె అతన్ని ఆశ్చర్యంగా చూస్తోంది. అతను ఆలస్యం భరించలేకపోతున్నాడు. ఆమె రెక్క పట్టుకొని విసురుగా లాక్కు వచ్చి పడేసినట్టు తీసుకువచ్చాడు. తను సోఫా మీద కూర్చుని అత్యంత నాజుగ్గా ఆమె జుట్టును పైకి తీసి గాయం చూపించాడు. ఏదో పదునైనది పొడుచుకొని తల చిట్ల కొడుతూ లోపలికి దిగిన గాయం అది. అది చూడగానే వైజయంతి మై గాడ్ అంది. గబగబా ఫస్ట్ ఎయిడ్ చేసింది. మరుక్షణంలో వేసుకున్న నైటీ మీదకి ఆప్రాన్ కట్టేసుకుని మేరీ అని కేకపెట్టి పిలిచింది. ఎస్ మేడం అంటూ ఒక అమ్మాయి వచ్చింది. ఈ అమ్మాయికి గాయమైంది, 2-3 స్టిచెస్ వేయాల్సి వస్తుందనుకుంటా, టేబుల్ రెడీ చెయ్యి అంది. ఆ చెప్పటంలో ప్రొఫెషనల్ యాంత్రికత ఉంది. మేరీ పక్క ఉన్న థియేటర్లో టేబుల్ రెడీ చేసి వచ్చింది. మేరీ ఆ అమ్మాయిని ఎత్తుకోబోతుంటే విజయ్ వారించాడు. ఆమెను పక్కకు జరగమని తనే పదిలంగా ఎత్తుకుని టేబుల్ దగ్గరకు తీసుకువచ్చాడు. వైజయంతి, మేరీ వచ్చారు. వైజయంతి గుట్లు వేస్తుంటే అతను చూడలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. 10 నిమిషాల తర్వాత వైజయంతి యాప్రాన్ విప్పి నాప్కిన్తో చేతులను తుడుచుకుంటూ బయటకు వచ్చింది. ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి నిశ్చేష్టురాలైనట్టు ఆగిపోయింది. విజయ్ అక్కడ సోఫాలో కూర్చుని ఎడం చేతిలోకి ముఖం దించుకుని ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు చూసే వాళ్ళకి పుట్టెడు దిగులు ముంచుకుని వచ్చినట్లుగా ఉంది. వైజయంతికి అతను ఏడవగా చూడటం ఇదే ప్రథమం. ఆమె ముఖంలో ఆనందం, కంగారు, భయం ముప్పిరిగొన్నాయి. చప్పున అతని దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. మేరీ రూమ్లో నుంచి బేసిన్లో నీళ్లు, రక్తంతో తడిసిన దూది పారవేయటానికి వెళుతున్నదల్లా విజయ్ని చూడగానే నోరు తెరిచి చూస్తూ అలాగే ఆశ్చర్యంగా నిలబడింది. వైజయంతి చెయ్యి విసిరి మేరీని వెళ్ళమని సైగ చేసింది. మేరీ వెళ్ళిపోయింది. విజయ్ ఇంకా ఏడుస్తున్నాడు. అది ఉధృతమైన వరదలా ఉంది. వైజయంతి అతనిలో ఆ ప్రకంపనాన్ని ఆశ్చర్యంగా, ఆనందంగా గమనిస్తోంది. మనిషిలో బాధను సూచించే ఆ ఫీలింగ్ని చూస్తుంటే ఆమెకి ఆనందంగా ఉంది. ఆమె కోమలమైన చెయ్యి అతని భుజం మీద ఆనింది. విజయ్ పిలిచింది. ఆమె కంఠం డగ్గుతిక్కగా ఉంది. అతను మాట్లాడలేదు. విజయ్ అతని భుజం చుట్టూ చెయ్యి వేసింది. విజయ్, ఐ ఆమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూమెంట్. ఓ గాడ్, నా అంచనా తప్పు కాదు. తనలో తను
అనుకుంటున్నట్లుగా అంది. ఆమెలో కొత్త ఆనందం ఫౌంటైన్ దారాల్లా విరజిమ్ముతోంది. ఆమె మనసు ఉక్కిరిబిక్కిరిగా ఉంది. కళ్ళల్లో నీటి తెరలు కమ్ముకుంటున్నాయి. విజయ్ అతని భుజం చుట్టూ చెయ్యి బిగించి మరో చేత్తో ఏడుస్తున్న అతని ముఖం బలవంతంగా ఎత్తి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నించింది. ఆమె ప్రయత్నించిన కొద్దీ అతని తల ఇంకా వంగిపోతోంది. 5 నిమిషాల తర్వాత ఆమె విజయం సాధించింది. గడ్డం పట్టి అతని ముఖం ఎత్తి తన వైపు తిప్పుకుంది. అతను ఆమెను చూడబోయాడు. కళ్ళు ఎర్రబడి వాచి ఉన్నాయి. ముక్కు ఎర్రబడి ఉంది. అతను ముఖం తిప్పేసుకోబోతుంటే ఆమె మెరుపులా వారించి అతని తలని తన భుజానికి ఆనించుకుంది. ఎందుకింత బాధపడుతున్నావు? స్నేహకోమల స్వరంతో అడిగింది. నాకు తెలియదు. నువ్వు ఏడుస్తున్నావెందుకు? ఏమిటో చాలా బాధగా ఉంది. ఆ బాధ ఏమిటో చెప్పగలవా? ఓకే, టేక్ ఇట్ ఈజీ, రిలాక్స్, జస్ట్ రిలాక్స్ విజయ్. నేను వైజయంతిని, నీ ఫ్రెండ్ని. నువ్వు నా దగ్గర క్షేమంగా ఉన్నావు. ఇది గుర్తుంచుకో, జస్ట్ రిలాక్స్. అతని తల మీద ఆప్యాయంగా నిమిరింది. ఆమె కంఠం మందస్థాయిలో సులలితంగా సుమధురంగా ఉంది. ఆమె అతని తల నిమరడంలో ఆ స్పర్శలో మహత్తర శక్తి ఉన్నట్టుగా అతను క్రమంగా శాంతించాడు. ఆమె అతన్ని వాల్చి ఒడిలోకి తీసుకుంది. నుదుటి మీద జుట్టు పైకి తోస్తూ, విజయ్, మధ్యాహ్నం 2 గంటలకు ఇంట్లోంచి వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళావో తెలియదు, ఏమయ్యావో తెలియదు. నేనెంత కంగారు పడ్డానో తెలుసా? ఐఎమ్ సారీ, అతను అస్పష్టంగా అన్నాడు. ఓ, ఆ మాట చెప్పవద్దు, మనం ఫ్రెండ్స్ కదా. నో, ఆ మాట చెప్పవద్దు, మనం ఫ్రెండ్స్ కదా. ఆ మాట ఎప్పుడూ రాకూడదు. అతను మౌనంగా ఉన్నాడు. ఆమె అలాగే కూర్చుండిపోయింది. ఆ నిశ్శబ్దంలో, ప్రశాంతతలో నిండు గోదావరి లాంటి అందమైన ఆనందం. జీవితం ఎంతో బాగుంది. ఈ శుభక్షణాల కోసం జీవితంలో ఎంతైనా కష్టపడవచ్చు. మేడం, మేరీ లోపలికి రాబోతుంటే వైజయంతి హుష్ అంటూ పెదవుల మీద వేలు వానించి శబ్దం చేయవద్దన్నట్లు సైగ చేసింది. మేరీ పాదాలు ఎత్తివేస్తూ శబ్దం కాకుండా వెళ్ళిపోయింది. వైజయంతి ఒడిలో విజయ్ కదిలాడు. అన్నం తిందామా? మృదువుగా అడిగింది. ఎందుకని? నాకేమీ బాగోలేదు. ఏం బాగాలేదో చెప్పు. ఎందుకంత బాధపడ్డావు? అడిగింది. అతను ఎడమ చేతి వేళ్ళు గ్రాఫ్లోకి పోనిచ్చుకుని ఆలోచించాడు. అతను వెల్లికిల్లా తిరుగుతూ పైకప్పు కేసి చూస్తున్నాడు. మళ్ళా నిస్తేజమైన చూపు వచ్చేసింది. ఏమిటి ఆలోచిస్తున్నావు? ముఖం అతని నుదుటి మీదకి వంచి అడిగింది. నాకేమిటో బాగాలేదు ఆలోచనగా అన్నాడు. అందుకేనా ఏడ్చావు? అతను తల అడ్డంగా తిప్పాడు. నేను ఎందుకు ఏడ్చానో నాకు తెలియటం లేదు. పోనీ దాని గురించి బాధ ఎందుకు? బాధ అనిపిస్తోంది. శారీరకంగానా? మరి మనసులో ఎందుకో బాధ. ఎందుకో తెలియటం లేదా? పోనీ ఇక దాని గురించి ఆలోచించుకు. అతను నా నుదురు మీద చేత్తో రాస్తూ అంది. ఆ స్పర్శ అతనికి చాలా ఉపశమనం, చాలా ధైర్యం తెస్తుంది. చిత్రంగా అతనికి వెళ్ళని బాధ మాయమవుతోంది. అతను హఠాత్తుగా ఆమె చేతిని 2 చేతులతోనూ గట్టిగా పట్టుకున్నాడు. ముఖం ఎత్తి చూశాడు. అతని నుదుటిన అడ్డంగా చిన్న గీత పడింది. అతని కళ్ళు ఏదో తెలుసుకోవాలని ఆరాటంగా ఉన్నాయి. వైజయంతి, నాకు ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదాని తప్ప ఇంకెవ్వరూ ఎందుకు లేరు? వైజయంతి అతను అడిగిన తీరుకి చకితురాలయ్యింది. చెప్పు, నిలదీసినట్టు అడిగాడు. చెప్పు, తొందర చేశాడు. చెప్పవా? బ్రతిమలాడాడు. నాకు తెలుసు, నువ్వు చెప్పవు. అతను ఆశాభంగంతో ఆమె చెయ్యి తీసేశాడు. పోనీ ఇదైనా చెప్పు, నేను నువ్వు ఎట్లా స్నేహితులం అయ్యాం? అతను సీరియస్గా ఆమెను చూస్తూ అడిగాడు. వైజయంతి క్షణంసేపు అతని చూపులను పట్టేసినట్టు అతని కళ్ళలోకి తదేకంగా చూసింది. ఆ పదునైన వీక్షణానికి అతని ఆంతర్యపు లోతు అందటం లేదు. ఎక్కడో ఏదో ద్వారానికి బండరాయితో మూసుకుపోయినట్టు ఆవేదన. మాట్లాడు వైజయంతి, నిలదీశాడు. వైజయంతి తన పరిశీలన నుండి తెప్పరిల్లి నవ్వేసింది. అతని క్రాఫ్ట్ చేతితో చెరిపేసింది. అన్నం తిందాంరా అంది లేస్తూ. అతను ఆమె చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ప్లీజ్ చెప్పు, బ్రతిమలాడాడు. నేను ఇన్నిసార్లు చెప్పినా మళ్ళా ఇదే ప్రశ్న అడుగుతావు. చెప్పి ఏం లాభం? ఈ కడగను, నా మీద ఒట్టేసి చెప్పు. అతను ఆమె చేతిని తల మీద ఆనించుకున్నాడు. నీ మీద ఒట్టు, ఆ భగవంతుడు మన ఇద్దరిని ఒకరికి ఒకరిని ఇచ్చాడు. నీకు చాలామంది ఫ్రెండ్స్, బంధువులు, బాబాయిలు, అత్తయ్యలు ఉన్నారు. నాకెవరూ లేరెందుకు? ఆమె మాట్లాడలేదు. నేను అనాథనా? అతను ఆమె నైటీని చేత్తో దగ్గరికి తీసుకుని అందులో ముఖం దాచుకున్నాడు. కాదు, నేను అనాథని వెంటనే అంది. ఇద్దరము అనాథలం అన్నమాట ఒక రకంగా. అతను ఆమె నడుము చుట్టూ చేతులు వేశాడు. ఐఎమ్ సారీ. ఎందుకట? ఇష్టంగా అడిగింది. ఇంటికి రాకుండా బాధ పెట్టాను. ఇది ఇలా 14వసారి. ఇంకెప్పుడు చేయను.
ఆమె అతని ముఖం పట్టి బలవంతంగా ఎత్తి కళ్ళలోకి చూసింది. అతని కళ్ళల్లో నిజంగా బాధ, పశ్చాత్తాపం కనిపిస్తున్నాయి. వైజయంతికి వెంటనే అతని నుదురు మీద, కళ్ళ మీద గట్టిగా ముద్దు పెట్టుకోవాలనిపించింది. అతన్ని తన వాడిగా చేసుకోవాలనిపిస్తుంది. కానీ ఆమె క్రమంగా తనని తాను నిగ్రహించుకుంది. తను ఒక దొంగ కాకూడదు. ఇతనెవరో పూర్తిగా తెలియంది ఏ మమకారం పెంచుకోకూడదు. అతని సంగతి తెలిసే వరకు అతను ఒక పేషెంట్, తను డాక్టర్, అంతే. అతని చేతులు సున్నితంగా వదిలించుకుంది. అతను వదలటం లేదు. అతనిలో పురుషత్వం, ఆమె స్త్రీత్వంలో ఆశ్రయం, ఆదరణ కోరుతోంది. విజయ్, ప్లీజ్, మనిద్దరం ఫ్రెండ్స్ అన్నావు నువ్వు. కాదు, ఐ నీడ్ మోర్ దెన్ దట్. కమ్ ఆన్ విజీ, డోంట్ చీట్ మీ. అతనిలో ఆవేశం వరదలా వస్తుంది. ఇంతలో అవతల గదిలో నుంచి సన్నగా మూలుగు వినిపించింది. ఉండు, ఆ అమ్మాయికి మెలకువ వచ్చింది, చూసి వస్తాను. వైజయంతి అతన్ని వదిలించుకునే అవకాశం దొరికినందుకు సంతోషపడినట్టుగా అవతలి గదిలోకి పరిగెత్తింది. గదిలో టేబుల్ మీద అప్పుడే మెలకువ వచ్చినట్టు ఆ అమ్మాయి కళ్ళు తెరిచింది. వైజయంతి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయి నుదుటిన చెయ్యి వేసింది. జ్వరంతో కాలుతోంది. దాహం అంది. మేరీ కేకపెట్టి పిలిచింది. ఎస్ మేడం. కొంచెం పాలల్లో గ్లూకోజ్ కలిపి తీసుకురా. ఎస్ మేడం, జవాబు వచ్చింది. వైజయంతి టేబుల్ దగ్గరికి లాక్కుని కూర్చుంది. ఆ అమ్మాయి భయంగా బిత్తర చూపులతో వైజయంతిని చూస్తోంది. వైజయంతి తల మీద చేయి వేసి నిమిరింది. పాప, నీ పేరేమిటమ్మా? దయగా అడిగింది. మళ్ళీ. పూర్తి పేరా లేక? మల్లిక. ఎంత మంచి పేరో. ఎక్కడ ఉంటావు నువ్వు? అక్కడ పెద్ద చెరువు కనిపిస్తోందే, అక్కడ. మేరీ గ్లూకోజ్ వేసిన వెచ్చటి పాలు కాల్చి తెచ్చింది. నీ వాళ్ళ పేరు చెప్పగలవా? వైజయంతి అడుగుతోంది. మళ్ళీ తల ఊపుతూనే వైజయంతి వెనక చూసి నవ్వింది. వైజయంతి తల తిప్పి చూసింది. ఎప్పుడు వచ్చాడో విజయ్ నిలబడి ఉన్నాడు. అతను మళ్ళీని చూసి నవ్వుతున్నాడు. మేరీ తెచ్చిన పాలు తాగిపోతుంటే అతను వద్దని వారించి తనని తీసుకుని వచ్చాడు. వైజయంతి ఆశ్చర్యంగా తను కూర్చున్న స్టూలు మీద నుంచి లేచి, కూర్చో విజయ్ అంది. అతను కూర్చుని చెంచాతో మల్లికకు పాలు తాగించాడు. ముందు బాగా వేడిగా ఉన్నాయా అని పరీక్ష చేయటం కూడా వైజయంతి గమనించింది. హౌ ఆర్ యూ మై లిటిల్ ఏంజిల్? మల్లిక చెంప నిమురుతూ అడిగాడు. మల్లికకి ఆ మాట అర్థం కాలేదు. వైజయంతి వైపు, మేరీ వైపు మార్చి చూసింది. ఫైన్ అని జవాబు చెప్పాలి అంది వైజయంతి. ఫైన్, చిలక పలుకలతో అంది. వెరీ గుడ్ అన్నాడు. మేరీని బ్రెడ్ టోస్ట్ తీసుకురమ్మన్నాడు. మేరీ 5 నిమిషాల్లో చకచకా చేసి తెచ్చింది. విజయ్ తనే తినిపించాడు. మేరీ మల్లిక చేత మందు తాగించింది. మల్లిక దీపు బిక్కుముఖంతో అంటోంది. దీపు ఎవరు? వైజయంతి విజయ్ వైపు తిరిగింది. ఏమో అన్నట్టు అతను పెదవి విరిచి భుజాలు కుదించాడు. దీపు ఎవరమ్మా? వైజయంతి అడిగింది. మా అమ్మగారి బాబు. పెద్దమ్మ నన్ను చంపేస్తారు. ఆ పిల్ల ముఖం భయంతో వికలంగా ఉంది. భయపడకు, నేను చెబుతానులే. దీపు వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. నువ్వు నిద్రపో అంది వైజయంతి. నిజంగానా? అంది ఆనందంగా. అప్పటికే ఆ కళ్ళ మీదకి నిద్ర వస్తోంది. మల్లిక నిద్రపోయింది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. మేరీ వెళ్ళి తలుపు తీసింది. ఎవరు మేరీ? వైజయంతి లోపల నుంచి అడిగింది. మిశ్రా గారి అబ్బాయి వచ్చాడు. మీ బాబాయ్ గారు ఫోన్ చేయమన్నారట. వారు చేస్తే ఎంగేజ్ వస్తోందిట అంది మేరీ. వైజయంతి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది. అక్కడ పక్కకు పెట్టిన రిసీవర్ కనిపించింది. వెంటనే రిసీవర్ పెట్టి తీసి ఆనందరావు గారికి ఫోన్ చేసింది. హలో అంకుల్ అంది. ఏమయ్యావమ్మా? ఇప్పుడే వస్తానని కాలింగ్ బెల్ వినిపిస్తే వెళ్ళావు. విజయ్ ఇంటికి వచ్చేసాడు బాబాయ్. నా బొంద, నేను అడిగేది నీ సంగతి. చెబితే వినకుండా, మాతో పాటు ఫ్లాట్ కొనకుండా ఆ దూరంగా అడవిలో ఎక్కడో బంజారా హిల్స్ అంటూ ఇల్లు కట్టుకున్నావు. నాకెంత భయం వేసిందో తెలుసా? కారు వేసుకుని వచ్చేద్దామా అని అనుకుంటూ ఆఖరిసారిగా మీ పక్కింటి మిశ్రా గారికి చేశాను. సారీ అంకుల్. ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడుట నీ అతిథి దెయ్యం? బాబాయ్ ప్లీజ్. సరేలే చెప్పు. నేను అడగలేదు, ఇంటికి వచ్చాడు. అంతేకాదు, ఇంకో సంగతి తెలుసా? ఏమిటి? ఏమైనా కొంప ముంచే పని చేసి వచ్చాడా? కాదు, మళ్ళీ కానీ ఒక 11 సంవత్సరాల దెబ్బ తగిలిన అమ్మాయిని భుజాన వేసుకుని వచ్చాడు. ఆ అమ్మాయి దెబ్బ చూసి ఏడ్చేశాడు. ఏడ్చినట్టే ఉంది. ఆయన విసుక్కున్నాడు. అలా విసుక్కోవద్దు బాబాయ్. ఇది ఎంత మంచివారితో నీకు అర్థం కావటం లేదు. విజయ్ వచ్చిన ఈ 6 నెలల్లో అలాంటి స్పందన ఏదీ లేదు. చూడమ్మా, నీ పిచ్చి నీది, నా చాదస్తం నాది. ఆ రోజు హాస్పిటల్ నుండి ఇంటికి తీసుకొస్తున్నప్పుడే ఆ తద్దినం మనకి వద్దన్నాను. నువ్వు జాలి పడుతూ తెచ్చావు. బాధ అనిపిస్తున్నది నువ్వు.
బాధ అనిపిస్తున్నది. నువ్వు కాదమ్మా, నేను, మీ పిన్ని. అందరూ ఎన్ని పుకార్లు పుట్టిస్తున్నారో తెలుసా? వైజయంతి నవ్వేసింది. ఆ నవ్వు వెన్నెలు కురిసినట్టే ఉంది. నీకు తెలుసు బాబాయ్, ఎదుటి వాళ్ళని షాక్ తినిపించడం అంటే నాకు గొప్ప థ్రిల్. ఇది మీ బాబాయ్ దగ్గర కాలేజీలోనూ పర్వాలేదమ్మా. నువ్వు ఇప్పుడు బాధ్యత గల డాక్టర్వి అన్నమాట మర్చిపోతున్నావు. మేరీ చెప్పింది నీ ప్రాక్టీస్ ఈ 6 నెలల్లో తగ్గిందని. వృద్ధిలోకి రావాల్సిన దానివి, లక్షణంగా పెళ్లి చేసుకోవాల్సిన దానివి. నా మాట ఇప్పటికైనా వినమ్మా. ఆ మతిలేని వాడిని ఏ రైల్వే ప్లాట్ఫారం మీదనో వదిలి బాబాయ్ ప్లీజ్. మేరీ ముదిరితే భయం అస్సలు ఉండదు. బాబాయ్ ప్లీజ్. ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుంది. గుడ్ నైట్ బాబాయ్, పిన్నితో రేపు మాట్లాడతాను. వైజయంతి ఫోన్ పెట్టేసింది. ఆమె అక్కడే క్షణం సేపు నిలబడిపోయింది. మేరీ ఇంటి తలుపులు అన్నీ వేసి వస్తోంది. డిన్నర్ టేబుల్ మీద రెడీగా ఉంచాను మేడం. విజయ్ ఎక్కడా? మేరీ విసుగ్గా అతని గది వైపు చూపించి వెళ్ళిపోయింది. వైజయంతి ఆ గదిలోకి వచ్చింది. విజయ్ గదిలో మంచం మీద అడ్డంగా బోర్లా పడుకుని మోచేతి వంపులో ముఖం దాచుకుని నిద్రపోతున్నాడు. అతను నిద్రలో మునిగినట్టు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తెలుస్తున్నాయి. వైజయంతి మంచం అంచులో కూర్చుంది. కాళ్ళు రెండూ పట్టి అతడిని పైకి లాగింది. అతన్ని సరిగ్గా దిండు వైపుకి తలలాగి దిండు సరిచేసింది. దిప్పటి తీసి నడుం వరకు కప్పింది. నిద్రలో అతని ముఖం ప్రశాంతంగా ఉంది. పెద్ద లైట్ తీసి బెడ్ లైట్ వేసింది. క్షణంసేపు అతని ముఖాన్ని తదేకంగా చూసింది. ఆమె ఆంతర్యం ప్రశ్నిస్తోంది. ఏమిటి రుణం? ఇది ఎన్నాళ్ళు చిత్రంగా నా జీవితంలోకి వచ్చావు. నీ పరిచయం మంచు బిందువులా ఆవిరైపోయే సూర్యకిరణాలను వెతికి పట్టుకోవటానికి నేను ప్రయత్నిస్తున్నాను. నీ గతం తెలిస్తే కానీ నా భవిష్యత్తు ఏమిటో నాకు అర్థం కాదు. మనిద్దరం ఎలా స్నేహితులం? ఆ జ్ఞాపకాలేవి అని నన్ను నిలదీస్తావు. ఏం చెప్పను? వైజయంతి తలుపులు దగ్గరగా మూసి వచ్చి తన గదిలో మంచం మీద కూర్చుంది. 6 నెలల క్రితం ఆ రోజున విజయ్ని మొదటగా చూసిన రోజుది. అనంతపూర్లో నేషనల్ మెడికల్ కాన్ఫరెన్స్ జరుగుతోంది. స్టేట్ తరపున వెళ్ళే టీంలో తన పేరు కూడా ఉంది. న్యూరాలజీ డిపార్ట్మెంట్ చీఫ్ వసంత పాండే ప్రియశిష్యురాలు వైజయంతి పేరు లేకుండా ఉంటుందా అంటూ కొలీగ్స్ హేళన చేశారు. తమ కంటే ఎంతో జూనియర్ అయ్యి నిన్న మొన్న డిగ్రీ తీసుకుని ఉద్యోగంలోకి వచ్చిందో లేదో. ఈమె గారికి అప్పుడే అంత పాపులారిటీ. ఎర్రగా బుర్రగా ఉంటే సరి. పాపులారిటీ వచ్చి ఒళ్ళో వాళ్తుంది. సీనియర్ అయిన వరలక్ష్మి పళ్ళు కొరుక్కుందన్న విషయం ఫ్రెండ్స్ తన చెవుల్లో పోస్తే కానీ నిద్రపోలేదు వాళ్ళు. అంతేకాదు ఆమె భర్త సదానందం ఆ అమ్మాయి అంటే ఎందుకు ఈచడిస్తావు? ఆ అమ్మాయి చదువుల్లో పని పట్ల చూపే ఏకాగ్రతలో నువ్వు 10వ వంతు చూపినా ఈ పాటికి నువ్వు ప్రమోషన్లో పై మెట్టున ఉండేదానివి. నీకెంతసేపు నగల మీద, చీరల మీద, గాసిప్స్ మీద ఉన్న శ్రద్ధ నీ ప్రొఫెషన్ మీద లేదు అంటూ భర్త మందలించాడని ఇద్దరు ఈ విషయంలో గొడవపడి సెపరేట్గా ఉండటానికి నిర్ణయించుకున్నారని కూడా చెప్పారు. వైజయంతి కంగారు పడింది. ఆ ఇద్దరి దగ్గరికి వెళ్ళి నా గురించి మీరు ఎందుకు విడిపోతారు? దాని ఉంచి అలా ఆవేశపడకండి అని ప్రతిమలాడదామని బయలుదేరుతుంటే వసంత పాండే వారించాడు. చూడు వైజయంతి, వారిద్దరికీ అస్సలు అభిప్రాయ భేదాలు వేరేవి చాలా ఉన్నాయి. సాకు కోసం వెతుకుతున్నారు. సదానందం నిన్ను సమర్థించాడంటే నీ మీద అభిమానంతో కాదు, నిన్ను సమర్థిస్తే బాగా రెచ్చిపోయి నోటికి వచ్చినట్లు అతన్ని అవమానిస్తుందని. అతను ఆశించిన ఫలితం వచ్చింది. నువ్వెందుకమ్మా వారి మధ్యకి వెళ్ళి క్షమాపణ చెప్పటం? కీప్ క్వైట్ అన్నారు. వైజయంతి నమ్మలేకపోతోంది. కాన్ఫరెన్స్కి అందరూ వెళ్ళారు. కాన్ఫరెన్స్లో వైజయంతి మెరుపు తీగల అందరినీ ఆకట్టుకుంటోంది. వృత్తి పట్ల ఆమె ఏకాగ్రత, కొత్తవి నేర్చుకోవాలనే నిరంతర ఆరాటం, ఆమెలో విరబూసిన యవ్వనానికి ఈ ప్రతిభ తోడయి ఆమె ఒక విశిష్ట వ్యక్తిత్వం గల మనిషిగా అందరికీ అనిపిస్తోంది. ఆమెతో కొద్ది నిమిషాలు గడిపితే అవి ఆక్సిజన్లా ఎదుటివారికి కొత్త శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తాయి. అందరికీ సాయపడటం అనేది ఆమెకు పుట్టుకతో వచ్చిన సుగుణంగా అనిపిస్తుంది. ఎవరైనా ఆపదలో ఉంటే ఆదుకోవటానికి ముందు ఉంటుంది. అలాగే ఎవరన్నా ఏదన్నా అనవసరంగా అన్నా, అన్యాయంగా ప్రవర్తించినా వారిని దెబ్బతిన్న పులిలా అటాక్ చేయడంలో ముందంజ వేస్తుంది. ఎదుటివారు ఎవరైనా లక్ష్య పెట్టదు. బాణం లాంటి ఆమె సూటిగా దూసుకు వెళ్లే మనస్తత్వం చాలామందికి వెరపుగా అనిపించినా మౌనంగా అభినందించి దూరం నుంచి ఇష్టపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆమె సమక్షంలో కాసేపు ఉంటే ఏదో హాయి, ఆనందం. స్త్రీ పురుష వయోవృద్ధి భేదం లేకుండా అందరూ ఇదే ఫీల్ అవుతారు. ఆమె ముఖంలో సంస్కార శోభతో విరబూసే చిరునవ్వు సమశీతోష్ణ సూర్యకాంతిలా మెరుస్తుంది. అది ఎదుటివారికి బలాన్ని, శుభాన్ని ఇస్తుంది తప్ప బాధ పెట్టదు.
ఇలాంటి కాన్ఫరెన్స్లు అంటే వైజయంతికి చాలా ఇష్టం. ప్రతిభావంతులైన వారు ఎంతోమంది కలుస్తారు. అందరూ నేర్పిన పాఠ్యపుస్తకాల్లో విద్య ఒకటే అయినా ఆ విజ్ఞానం ఒక సెచ్యురేట్గా ధరించి ఎవరి ఆలోచన కోణాల్లో వారి పద్ధతుల ద్వారా విజ్ఞాన శాస్త్రంలో నూతన ద్వారాలు వెతకడానికి ప్రయత్నాలు చేస్తారు. ఎంత ప్రతిభ ఉన్నా ఎదుటివారిలో వడగొట్టిన నైపుణ్యం గమనించి అందులో కొత్తగా నేర్చుకునే ఆ థ్రిల్ వేరు. విభిన్న వ్యక్తిత్వాలు గల వీరితో మాట్లాడటం, తర్కించటం వైజయంతికి ఎంతో ఇష్టం. వారిని మాటల్లోకి దింపి ప్రశ్నల బాణాలు వదిలి వారిలో విజ్ఞానాన్ని, చాతుర్యాన్ని తను లాక్కుంటుంది. కాస్త సమయస్ఫూర్తి, చురుకుదనం ఉంటే ఈ ప్రపంచంలో సాటి మనుషుల నుంచి నేర్చుకునేది ఎంతో ఉంది. కాన్ఫరెన్స్ మొదటి రోజు చాలా సీరియస్గా జరిగింది. ఒక ప్రొఫెసర్ ఆయన సమర్పించిన పేపర్లో న్యూరాలజీకి సంబంధించిన నిత్య జీవిత సమస్యల్ని చర్చించారు. చిన్న చిన్న ఆరోగ్య సూత్రాలతో మానసిక ఒత్తిడి నుంచి మనిషి ఎలా తప్పించుకుని హాయిగా ఉండవచ్చో ఎక్కడెక్కడి పాత గ్రంథాల నుంచో ప్రామాణికాలు ఎత్తి చెబుతున్నాడు ఆయన. వైజయంతి శ్రద్ధగా వింటోంది. ఆయన ఇస్తున్న సమాచారం విలువైనదిగా ఉన్నా అది ఆహుతులని అస్సలు ఆకట్టుకోవటం లేదు. కంఠం పీలగా ఆడపిల్ల గొంతులా ఉంది. మనిషి పొట్టిగా, నల్లగా, బట్టతలతో బక్కగా ఉన్నాడు. వినేవాళ్ళు విసుక్కుంటున్నారు. ఇలాంటివి ప్రింట్ చేసి పేపర్లు పంచాలి కానీ చదువుతూ మనల్ని చావబాదకూడదు అని ఒకరు, అబ్బా ఆకలేస్తోంది అని ఒకరు గుసగుసలాడుతున్నారు అని ఒకరు గునిస్తున్నారు. వైజయంతి వారిని కళ్ళ కొనల నుంచి కోపంగా చూస్తోంది. ఇంతలో హఠాత్తుగా వేదిక మీదకి గబగబా పరుగున వచ్చిన ఒక వ్యక్తి మైక్ లాక్కుని, ఐఎమ్ సారీ, ఈ కాన్ఫరెన్స్ అర్ధాంతరంగా ముగిస్తున్నామని చెప్పడానికి చింతిస్తున్నాను. బెంగళూరు వెళుతున్న ఎక్స్ప్రెస్లో బాంబులు బ్లాస్ట్ అయ్యి ఘోర ప్రమాదం జరిగింది. బోగీలు పేలిపోయినాయి. జన నష్టం చాలా ఉంది. అంబులెన్స్ రెడీగా ఉన్నాయి. డాక్టర్స్ అంతా అక్కడికి రావాలి అని పరిగెత్తి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. మీటింగ్లో ఒక్కసారి కలకలం బయలుదేరింది. అందరూ ప్రశ్నలు గుప్పెడుతున్నారు. కొందరు అప్పటికి లేచి అంబులెన్స్ వైపు పరిగెత్తుతున్నారు. 10 నిమిషాల్లో ఆడిటోరియం అంతా ఖాళీ అయిపోయి బోసిపోయింది. డాక్టర్స్ టీంతో కలిసి వైజయంతి కూడా జీప్లో ప్రమాదం జరిగిన స్థలానికి వచ్చింది. అప్పటికే అక్కడికి వచ్చిన డాక్టర్ల టీమ్స్ పోలీసుల సహాయంతో ఫస్ట్ ఎయిడ్ చేస్తున్నారు. కాళ్ళు చేతులు తెగబడి ఉన్నాయి. బోగీలు ఇంకా మండుతున్నాయి. అంతటా పొగ, హాహాకారాలు, ఊపిరాడని దగ్గులు. నిమిషాల మీద టెంట్లు వెలుస్తున్నాయి. అంబులెన్స్లు వరుసగా వచ్చేస్తున్నాయి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్లో డాక్టర్లంతా సర్వం మరచి లీనమైపోయారు. అందరూ ఫస్ట్ ఎయిడ్కి ప్రథమ స్థానం ఇచ్చి బాధితుల్ని టెంట్ల వైపు స్ట్రెచ్చర్లతో పంపించేస్తున్నారు. కొంతమంది బాధితుల్ని అంబులెన్సులు అనంతపూర్ హాస్పిటల్కి తీసుకుని పరుగులు తీస్తున్నాయి. వైజయంతి, హెల్ప్ మీ క్విక్, సర్జన్ హరిహరన్ అరచాడు. కమింగ్ సార్. వైజయంతి పరుగు తీసింది. ఈ పేషెంట్ తల పగిలింది. హెల్ప్ మీ క్విక్, ముందు స్టిచెస్ వేయాలి. కమాన్ క్విక్ అన్నాడు. సార్, ఇక్కడ స్ట్రెచ్చర్. వైజయంతి ఆదుర్దాగా చూస్తుంది. ఒక్కటి ఖాళీ లేదు. కమాన్ వైజయంతి. ఆయన బాధితుడిని ఎత్తారు. ఆయన వల్ల కాలేదు. వైజయంతి చప్పున కాళ్ళు పట్టి ఎత్తి ఆసరా ఇచ్చింది. ఇద్దరూ మోసుకుంటూ టెంట్లోకి తీసుకువచ్చారు. వైజయంతి ఒక సిస్టర్ని లాక్కు వచ్చింది. ఆమె హెల్ప్ చేయగా వైజయంతికి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఆమె చేత కొంత చేయిస్తూ హరిహరన్ బాధితుడి తల మీద పాపిడిలా పగులు ఇచ్చి రక్తం దారలు కడుతున్న గాయాన్ని కుట్టి మూసేశాడు. అతను స్పృహలో లేడు. ఇంకో 2 ప్రాణాపాయంగా ఉన్న బాధితుల్ని మోసుకువచ్చారు. వాళ్ళ చేతులు ముండేలుగా ఉన్నాయి. ముఖం కాలిపోయి ఉంది. డాక్టర్ అరిచాడు. రిమూవ్ హిమ్. ఎస్. హరిహరన్ వైజయంతిని పట్టుకుని బాధితుల్ని క్రిందకు దించి పడుకోబెట్టాడు. సిస్టర్ వేరే పేషెంట్ కోసం పరిగెత్తడంతో వైజయంతి పేషెంట్కి పట్టిన గ్లూకోజ్ డ్రిప్ తనే పట్టుకుంది. ఇంతలో మరికొంతమంది పేషెంట్స్ని తెచ్చారు. అంబులెన్స్ వచ్చింది. వైజయంతిని కూడా ఆ పేషెంట్తో అంబులెన్స్లోకి ఎక్కువమని రిక్వెస్ట్ చేశారు. ఆ అంబులెన్స్లో అప్పటికి చావు బ్రతుకుల మధ్య ఇంకో పేషెంట్ ఉంది. అతన్ని కూడా ఎక్కించారు. వైజయంతి పేషెంట్ల 2 గ్లూకోజ్ సీసాలు పట్టుకుంది. ఇద్దరు జీవన్మరణ రేఖ దగ్గర అటా ఇటా అని పెడుగులాడుతున్నారు. వైజయంతి మనసుని కుదుటపరుచుకుంటోంది. ఇలాంటి సమయాల్లో స్థిరమైన చిత్తంతో ఉండటం ఆమెకి ట్రైనింగ్తో కూడిన అభ్యాసమైన ఈరోజు ఈ ట్రైన్ బోగీలు బ్లాస్ట్ చూసిన తర్వాత మనసు చలించిపోయింది.
ఆమె ధైర్యం కూడా తీసుకోవాల్సి వస్తోంది. సగం దోవల్లో యువతి ప్రాణం విడిచేసింది. యువకుడు ఇప్పుడా కాసేపా అన్నట్లున్నాడు. అనంతపూర్లో హాస్పిటల్కి వచ్చారు. మరణించిన యువతి డెడ్ బాడీ దించేశారు. పేషెంట్ అయిన యువకుడిని చేర్చుకోవటానికి జాగా లేదన్నారు. ఇప్పటికే హాస్పిటల్స్ కిక్కిరిసిపోయినాయి. అతనికి అర్జెంటుగా ఆపరేషన్ చేయకపోతే అతను మరణిస్తాడు. వైజయంతి అంబులెన్స్లోంచి తను చెప్పే వరకు దింపవద్దని అరచి హాస్పిటల్లోకి వచ్చి తన ఫ్రెండ్ రమా నర్సింగ్ హోమ్కి ఫోన్ చేసింది. ఫోన్ ఎంగేజ్లో ఉంది. వైజయంతి ఫోన్ పెట్టేసి అంబులెన్స్ దగ్గరికి పరిగెత్తుకు వచ్చింది. డ్రైవర్తో రమా నర్సింగ్ హోమ్కి పోని అంది. మేడం, నన్ను మిమ్మల్ని ఇక్కడ దింపి రమ్మనమని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అన్నాడు డ్రైవర్. ఐసీ 5 minutes డీవియేషన్, పద ప్లీజ్ అరుస్తూ తన అంబులెన్స్లోకి ఎక్కింది. డ్రిప్ పడిపోతే సరిగా పెట్టింది. అంబులెన్స్ 5 నిమిషాలలో రమా నర్సింగ్ హోమ్కి వచ్చి ఆగింది. అది ఈ మధ్యనే కట్టారు. అత్యంత అధునాతన ఎక్విప్మెంట్తో ఉండటం దాని ప్రత్యేకత. అంబులెన్స్ ఆగగానే అటువైపు స్ట్రెచ్చర్ తీసుకువెళ్తున్న బాయ్స్ని అరచి పిలిచింది. వారు పరుగున వచ్చారు. అంబులెన్స్ లోపల నుంచి అతన్ని స్ట్రెచ్చర్ మీదకి దింపారు. ఇంజన్ ఆన్లోనే ఉంచిన డ్రైవరు వెంటనే స్టార్ట్ చేసి వెళ్ళిపోయాడు. వైజయంతి లోపలికి అతన్ని తీసుకువచ్చింది. నర్సింగ్ గదులే కాదు, వరండాలో లంచ్ రూమ్, డాక్టర్స్ రెస్ట్ రూమ్ అంతటా బాధితులు నిండిపోయారు. ఆపరేషన్ థియేటర్ గుమ్మం పైన ఎర్ర బల్బు వెలుగుతోంది. వైజయంతి ఓపికగా ఎదురు చూస్తోంది. బల్బ్ ఆగిపోయింది. సిస్టర్స్, డాక్టర్స్ బయటకు వచ్చారు. ఆయన ముఖం నిండా చెమటలు. అప్పటికే చాలా అలసిపోయినట్లుగా స్పష్టంగా తెలుస్తోంది. సార్, ఐఎమ్ వైజయంతి. గబగబా తన డిగ్రీ పోస్ట్ చెప్పేసింది. స్ట్రెచ్చర్ మీద పేషెంట్ని చూపిస్తూ అతని వివరాలు, గాయం చెప్పి, ఇతనికి మీరు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలింది. ఆయన పేషెంట్ని పరీక్ష చేశాడు. ఓ గాడ్ అన్నాడు. సిస్టర్ అరచాడు. ఆపరేషన్కి రెడీ చేయమని చెప్పాడు. స్ట్రెచ్చర్లో అతనిని నెత్తుటితో తడిసిన బట్టలు విప్పి గౌన్ వేసి రెడీ చేస్తున్నారు. ఐఎమ్ టైర్డ్, ఐ నీడ్ కప్ ఆఫ్ కాఫీ అన్నారు ఆయన. వైజయంతి కారిడార్లోంచి బాణంలా పరుగు తీసింది. వేడి నెస్కెఫే క్యాంటీన్లో పేపర్ గ్లాస్లో నింపి పెడుతున్నారు. వైజయంతి తీసుకుని 2 చేతులతో గట్టిగా బదిలంగా పట్టుకుని పరిగెత్తుతూ గ్లాస్లో తొణకకుండా, అందులో ఒక చుక్క కూడా కింద పడకూడదన్నట్లు చూస్తూ పరుగున తెచ్చి డాక్టర్ గారికి ఇచ్చింది. అప్పటికే ఆయన చేతికి గ్లౌజ్ వేసుకుంటున్నారు. నర్స్ ఆ ఫ్రాక్ తాళ్ళు వెనక కడుతోంది. వైజయంతి ఆయనకిచ్చింది. ఓ థ్యాంక్ యూ మై చైల్డ్ అన్నారు ఆయన. వైజయంతి బయటకు వచ్చేసింది. డాక్టర్ నర్స్ అంట వస్తూనే వస్తోంది. వైజయంతి ఆమెతో పరుగు తీసింది. చిన్నపిల్ల రక్తపు ముద్దగా ఉంది. వైజయంతి ఫస్ట్ ఎయిడ్ చేస్తోంది. ఆమె తర్వాత ఒక పెద్ద ఆయన, ఇంకో యువతి, అలా వరుస క్రమంగా సాగుతూనే ఉంది. మళ్ళీ అంబులెన్స్లో ట్రైన్ ప్రమాదం చోటుకి పరిగెత్తింది. రాత్రి 2 గంటలైంది. వైజయంతి ముఖం, తల దుమ్ము కొట్టుకుపోయినాయి. బట్టల నిండా రక్తం, మసి, మట్టి మరకలు. రమ ఇంటికి వచ్చి కాలింగ్ బెల్ కొట్టింది. రమ తల్లి తలుపు తీసింది. ఎవరు గుర్తుపట్టలేక అడిగింది. నేనా ఆంటీ? వైజయంతిని. మాట రావటం లేదు. కళ్ళు నిద్రతో తూలిపోతున్నాయి. శరీరం నిలబడటానికి కూడా శక్తి లేదు. అయ్యో, నువ్వా అమ్మ? రా లోపలికి. చూసావా ఎంత ప్రమాదం జరిగిందో అంది. అక్కడి నుంచే వస్తున్నాను ఆంటీ. నిద్ర వస్తుంది. సోఫాలో కూలబడిన వైజయంతి పక్కకి నిద్రలోకి వరిగిపోయింది. ఉదయం ఎప్పుడైంది? వెలుగు ఎగబాకి ఆకాశంలోకి ఎప్పుడు వచ్చింది? మంచం మీద బోర్లా పడుకుని గాఢ నిద్రలో ఉన్న వైజయంతిని ఎవరో పట్టుకుని గట్టిగా కుదుపుతుంటే నిద్రాభారంతో మూసుకుపోతున్న కళ్ళని బలవంతంగా తెరచింది. విజీ, లే, కొంచెం కాఫీ తాగి మళ్ళీ పడుకో అంటోంది రమ. లేవాలని అనుకున్నా లేవలేకపోయింది. తల దిండు మీదకి వాలిపోయింది. కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కుదుపు. విజీ, 12 గంటలైందిలే, కాస్త కాఫీ తాగి పడుకో. నీది నిస్త్రాణ రమ అరుస్తోంది. వైజయంతి బలవంతంగా లేచి కూర్చుంది. కానీ శరీరం వాలిపోతోంది. రమ గట్టిగా పట్టుకుంది. ఇదిగో ముందు ఈ వేడి కాఫీని తాగు అంది. బలవంతంగా వైజయంతి చేత కాఫీ తాగించింది. 2 గుక్కలు మింగేసరికి మెలకువ వచ్చింది. కాఫీ కప్పుని ఆత్రంగా 2 చేతుల్లోకి తీసుకొని తాగేసింది. గుడ్ కాఫీ, థ్యాంక్ యూ రమ అంది. లేచి వచ్చి ముఖం కడుక్కొని భోజనం చెయ్యి. వైజయంతి లేచింది. నడుస్తుంటే పాదం చాలా నొప్పి అనిపించింది. నిన్న అంబులెన్స్లో నుంచి దూకినప్పుడు పాదం మెలికపడింది. బాత్రూమ్కి వెళ్ళి షవర్ తిప్పింది. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయటంతో కాస్త ప్రాణం వచ్చినట్లయింది. రామ నైటీ ఇచ్చింది. వైజయంతి వేసుకుంది. డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చింది. డాక్టర్స్ ఇద్దరు
ప్రొఫెసర్ సదానందం, మిశ్రా, మిస్టర్ పాండే అప్పటికే డైనింగ్ టేబుల్ దగ్గర భోజనాలు చేస్తున్నారు. భోజనాలు చేస్తూనే అందరూ శ్రద్ధగా పేపర్లు చదువుతున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంది వైజయంతి. గుడ్ ఆఫ్టర్నూన్ అన్నారంతా. మరుక్షణం నిశ్శబ్దం. భోజనం తింటున్న సవ్వడి, నడుస్తున్న గరిటెల చప్పుడు, వడ్డిస్తున్న గరిటెల చప్పుడు మినహా ఇంకేం లేదు. వైజయంతి పేపర్ తీసుకొని చూసింది. అందులో మృతుల సంఖ్య 1200. బ్లాస్ట్ అయిన బోగిలు 8. పోయిన వారిలో ప్రఖ్యాతి గలవారు ఇలా వివరాలున్నాయి. కాలి, మసిక, బూడిదిగా బారులు తీరిన శవాలు, స్ట్రెచర్ల మీద మోసుకు వెళుతున్న బాధితుల ఫోటోలు ఉన్నాయి. ఒక ఫోటోలో తను, పాండే ఒక యువకుడిని మోసుకు వెళుతున్న దృశ్యం చిన్నదిగా ఉంది. ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. సాయంత్రానికి వైజయంతి పాదం బాగా వాచి లేచి కదలలేని స్థితి వచ్చింది. మిగతా వాళ్ళంతా వెళ్ళిపోయారు. రమ వైజయంతిని వెళ్ళనీయలేదు. నథింగ్ డూయింగ్. మనం అసలు కలిసి ఉండి చాలా రోజులైంది. నీ కాలు నొప్పి తగ్గే వరకు నీకు మా ఇంట్లో హౌస్ రెస్ట్. సాయంత్రం త్వరగా వస్తానులే, కబుర్లు చెప్పుకుందాం అంది. అన్నట్లుగానే రమ సాయంత్రం త్వరగా వచ్చింది. నర్సింగ్ హోంలో చేర్పించిన వారిలో 22 మంది చచ్చిపోయారు అని వార్త చెప్పింది. నేను ఒకతన్ని చేర్పించాను. సర్జన్ మిత్ర ఆపరేషన్ చేశారు. అతను అడిగింది వైజయంతి. ఎవరో మరి నాకు తెలియదు. మగవాళ్ళల్లో తలకి గాయమైన 4 చచ్చిపోయారు. నువ్వు ఫస్ట్ ఎయిడ్ చేసిన 10 సంవత్సరాల బాబు బ్రతికాడు కానీ రక్తం సమయానికి దొరక్కపోయాడు అంది. వైజయంతి మనసు ఉసూరుమంది. ముక్కుపచ్చలాగని ఆ పసివాడు నిట్టూర్చింది. రాత్రి 9 గంటలైంది. ఇద్దరు, రమ అమ్మగారు వైదేహి పెట్టిన భోజనం తిని మంచం మీద పడుకొని కాలేజీ నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఎందుకు పనికిరాని దద్దమ్మ అని అందరూ తీసిపారేసిన వాసుదేవ్ ఇప్పుడు నేషనల్గా బెస్ట్ 10 మంది న్యూరో సర్జన్స్లో ఒకరు అవటం ఆశ్చర్యం అని చెప్పుకున్నారు. ఎంతో ఆనందంగా ఉంది. ఎంతో అందంగా ఉండి, ఎంతో ప్రతిభ కలిగి, ఎంతో పైకి వస్తాడని, మెడికల్ కాలేజీలో పేరు తెస్తాడని అనుకున్న మురళి ప్రేమ వ్యవహారంలో పడి పెళ్లి చేసుకుని ఆమెతో పడక 4 ఏళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైనం చెప్పుకొని బాధపడ్డారు. ఎన్నెన్నో స్మృతులు, ఎన్నో ఆనంద పరిమళాలు. వైదేహి గారు ఇద్దరికి చెరో పాల గ్లాస్ తెచ్చిచ్చారు. ఇద్దరికి కబుర్లతో నిద్ర రావడం లేదా అన్నారు. థ్యాంక్ యూ ఆంటీ అంది. ఈ రూపేణా నువ్వు మా ఇంట్లో చాలా ఏళ్ల తర్వాత గడపటం నాకు చాలా ఆనందంగా ఉంది. విజ్జి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎందుకని? సవతి తల్లి బాధలు తెలియనివా? తండ్రిని ఆస్తి కోసం పెట్టిన బాధలు తక్కువ? ఎవరైనా సరే తనని ఆస్తి కోసం బాధలు పెడతారని వైజయంతికి అనుమానం వచ్చేసిందమ్మా. అదే పొరపాటు విజ్జి. మనం వెతికితే మంచి కూరాడు దొరకపోడు. ఈ ప్రపంచంలో మనుషులంతా చెడ్డవాళ్ళు కాదు. మా రెండో తమ్ముడి కొడుకు ప్రకాష్ ఉన్నాడు. స్టేట్స్లో ఉన్నాడు. న్యూరో సర్జన్. చాలా పేరుంది. నీకు తగిన జోడీ కూడా. అమెరికన్లా ఉంటాడు. నాకైతే నువ్వు వాడిని చేసుకుంటే బాగుంటుందని. అమ్మ ప్లీజ్, రమ వారించింది. విజ్జి ఎక్కడికి వేటకెళ్ళని అవసరం లేదు. ఆమెను వెతుక్కుంటూ ఆ హీరో ఎవరో ఆమె ఇంటికే వస్తాడు అని నా నమ్మకం. రమ, ఇదేమన్నా కథ అలా జరగటానికి అంది వైదేహమ్మ గారు. ఇంతలో ఫోన్ మోగింది. అమ్మ ప్లీజ్ వెళ్ళి తీయి. రమ తల్లిని అక్కడి నుంచి పంపటానికి మంచి అవకాశం దొరికిందని సంతోషపడుతూ అంది. వైదేహి గారు ఫోన్ తీయటానికి వెళ్ళింది. అమ్మ చెప్పిన సంబంధం నేను చేసుకుంటానులే, వైజయంతి చిలిపిగా అంది. రమ కళ్ళేర చేసింది. చంపేస్తాను. వాడు ఒక జపనీస్ అమ్మాయితో ఫ్యామిలీ సెటప్ చేసి 2 ఏళ్ళయింది. కూతురు కూడా వాడి ఫ్యామిలీని వెళ్ళగొట్టడాలని ఆమె ప్రయత్నం. అమ్మ ప్రయత్నం. వాడి ఆస్తి మన ఆడపిల్లలే తినాలని అమ్మ ఆరాటం. తనకి వాడి మీద అదును పోయిందని ఆమె బాధ. వాడిని ఈవిడగారే పెంచిందిలే. ఇంతలో దూరం నుంచి ఆవిడ పిలుపు వినిపించింది. రమ, నీకే ఫోన్ అంది. రమ లేచి వెళ్ళింది. ఫోన్లో మాట్లాడి విజ్జి ఒకసారి ఇలాగా అని పిలిచింది. వైజయంతి లేచి వెళ్ళింది. నువ్వు నిన్న ఆపరేషన్కి చేర్పించిన అతనికి 2 ఇంజెక్షన్స్ ఇవ్వాలట. ఒక్కొక్కటి 500 రూపాయలు పంపిస్తారా అంటున్నారు. అది ఇవ్వకపోతే అతను చచ్చిపోతాడట. సిస్టర్ అడుగుతోంది అంది. అతనా? ఎవరు? వైజయంతి గుర్తు చేసుకుంది. వెంటనే ఆపరేషన్ సక్సెస్ అయిందా, బ్రతికాడా? అదుర్దాగా అడిగింది. సక్సెస్ అయింది, కానీ స్టిల్ క్రిటికల్. ఈ ఇంజెక్షన్స్ గొడవ ఏమిటి? 500 రూపాయలు ఇవి 2 ఓకే, కానీ రామ, నా దగ్గర అంత డబ్బు లేదు. కొంచెం తక్కువ అవుతుంది. అప్పిస్తావా నాకు? వెళ్ళగానే డ్రాఫ్ట్ పంపిస్తాను.
అలాగా డ్రాఫ్ట్ పంపిస్తావా? రమ కళ్ళెగరేసింది. డబ్బు ఇవ్వటానికి ఒక్క షరతు. చెప్పు, ఏమిటి? నువ్వు ఇంకా వారం రోజులు నా దగ్గర ఉండాలి. కానీ రమ, నా హాస్పిటల్, నువ్వు జన్మలో ఎప్పుడూ సెలవు పెట్టవని నాకు తెలుసు. నీ అసిస్టెంట్స్ని కూడా కాస్త పని చేయని, ఓకే? వైజయంతి మాట్లాడలేదు. ఓకే, నీ పేషెంట్ని చంపేస్తావో బ్రతికిస్తావో నీ ఇష్టం. సరే, డబ్బు ఇవ్వు. థ్యాంక్ యూ. రమ ఫోన్లో మాట్లాడుతూ, డబ్బు ఇప్పుడే పంపిస్తున్నాను, ఇంజెక్షన్స్ తెప్పించు అని పెట్టేసింది. థ్యాంక్ యూ అంది వైజయంతి. ఒక ప్రాణం నిలబడితే అది ఎంత గొప్ప ఆనందం. ఆఫ్టర్ ఆల్ 1000 రూపాయల ఖర్చు, నథింగ్. తను ఎంతోమందికి దానం చేస్తుంటుంది. వైజయంతికి తృప్తిగా అనిపించింది. మిగతా కథ 2వ భాగంలోనండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.